నమస్కారం అండి. వివిరావు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. మొత్తంగా చూస్తున్నాం, ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికా అని చెప్పుకుంటే ఇప్పుడు అగ్రరాజ్యం ఒక నియంత రాజ్యంలా ప్రవర్తిస్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ట్రంప్ వ్యవహార శైలిని? అమెరికాకి చాలా క్లారిటీ వచ్చిందని వాళ్ళ న్యూ స్ట్రాటజీ పాలసీలో కూడా అది స్పష్టం చేశారు. చైనా బహుశా నెక్స్ట్ ఈ 2 ఏళ్లలో, అంటే ఈ సంవత్సరం 2027లో తైవాన్ తిరిగి ఆక్రమించుకునేందుకు తయారుగా ఉంది. ఆ నేపథ్యంలో వాళ్ళకి ఆయిల్ రిజర్వ్స్ కట్టేలు చేయాలంటే రష్యా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి, వెనుజులా నుంచి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే చైనా వెనుజులాలో దాదాపు $200 బిలియన్ల ఆయిల్ కోసం ఇన్వెస్ట్ చేసింది. దీనివల్ల చైనాకి తీవ్రమైన దెబ్బ తగులుతుంది. ఒకవేళ రష్యా నుంచి కూడా ఆయిల్ కంట్రోల్ చేయగలిగితే ఉన్న మిగతా మిడిల్ ఈస్ట్ దేశాలు, అందులో కేవలం ఇరాన్ సప్లై చేసే పరిస్థితిలో ఉంది ఇప్పుడు చైనాకి స్నేహం మీద. సౌదీ అరేబియాని కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఆ విధంగా ఆలోచిస్తే ఒక గ్రాండ్ స్ట్రాటజీ ప్రకారం ఒకవేళ నెక్స్ట్ 2 years లో చైనా ఏదైనా ప్రయత్నం చేయాలనుకున్నా కానీ వాటికి ఎనర్జీ రిజర్వ్స్ లేకుండా చేయగలిగే పరిస్థితిలో ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం అమెరికా. ఇంకా రెండవది తీసుకుంటే రష్యా ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేయట్లేదు, ఏ మాత్రం డిమాండ్ తగ్గట్లేదు. డాన్బాస్ రీజియన్ ని కామన్ రీజియన్ కింద, కామన్ ట్రేడ్ ఏరియా కింద చేయాలంటే అది ఒప్పుకునే పరిస్థితిలో కనిపించట్లేదు. యుక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే పరిస్థితిలో కనిపించట్లేదు. ఒకవేళ ట్రేడ్ జోన్ కింద మారితే మాత్రం డొన్బాస్ కొంతవరకు యుక్రెయిన్ ఒప్పుకునే అవకాశం ఉంది. ఆ విధంగా రష్యా మీద ప్రెషర్ తీసుకురావాలి. ఇంకా వెనుజులా అంటారా, బ్రిక్స్ తోటి చేతులు కలపడం, తర్వాత నాన్ డాలర్స్ ని యాక్సెప్ట్ చేయడం, దానివల్ల ఏంటంటే అమెరికా ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో $32 ట్రిలియన్ డెబిట్ ఉంది, అంటే అప్పులు ఉన్నాయి. వాటిని 27 ట్రిలియన్ లోపల తీసుకురాలేకపోతే వాళ్ళకి ఫ్యూచర్ లో చాలా తీవ్రంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందన్న వార్తలు కూడా వినిపిస్తున్న పరిస్థితి అది ఉందండి. ఎలాగాను కాకపోతే ఏంటంటే ఈ టారిఫ్ వార్ ఒకటి ఏంటంటే ట్రంప్ గారికి పర్సనల్ గా అది బిజినెస్ మైండ్ కాబట్టి ఆయన టారిఫ్ వార్ ని వాడుతున్నారు. ఆ విధంగా కూడా ఓ విధంగా చూసుకోవచ్చు. రైట్, వివిరావు గారు మరలా మాట్లాడదాం మనం. చెప్పండి.